హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలండి. అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే మీ సపోర్ట్ ఇవ్వండి. మేము ఈ వీడియో తీసి చాలా రోజులు అయిందండి. మేమైతే పిల్లల్ని తీసుకుని వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. మేము మా ఆడపడుచు వాళ్ళు కూడా వెళ్ళే దారిలో అంటే చాలా బాగుందండి నిజంగా. ఆ చేలు, తోటలు ఇవన్నీ కూడా. ఈ కుప్పలో మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మాకైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో చిన్నప్పుడు ఇలాగే కుప్పలేసి నూర్చేవారు. ఇప్పుడైతే మాకు అలా కాదు, కోత మిషన్లు వచ్చేసినాయి కదండి. కోత మిషన్తోనే కోతలు కోస్తున్నారు. ఈ కుప్పలు చూడగానే మా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే వచ్చినాయి. మా పిల్లలకైతే చూపిస్తుంది అనమాట, వాటిని వరి కుప్పలు అంటారని. వెళ్ళే దారిలో అయితే ఇలాగా సర్వీస్ తోటలు, శామదుంప తోటలు ఇవన్నీ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందుకే మేము ఏ ఊరు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామో చెప్పలేదు కదా. పీఠాపురం దగ్గర పెద్దిపాలెం ఉందండి. పెద్దిపాలెం దగ్గరే పెంజరదార అని ఒక వాటర్ ఫాల్ ఉంది. అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ ఫుడ్ కట్ట ఏమీ దొరకదు. మన వాటర్ కట్టనే మనం ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. మేమైతే అక్కడికి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. అలాగే వాటర్ బాటిళ్ళు, పిల్లల కోసం బిస్కెట్లు గట్రా తీసుకెళ్తున్నాము. మీలో ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే కనుక మొత్తం అన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి. మేమైతే 2 టైమ్స్ వెళ్ళామండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వాటర్ ఫాల్స్. కాకపోతే పెద్దవారు అయితే వెళ్ళడం కష్టం. అది కొంచెం పైకి ఎక్కాలి, రాళ్ళు కింద ఉంటుంది. దానికోసమని మనం వెళ్ళే దారిలోనే ఎక్కువ అరటి తోటలు ఇవన్నీ ఉంటాయండి నిజంగా. ఫైనల్లీ మేమైతే వచ్చేసాము పింజరదారం. అక్కడ చూడండి మంకీస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనం ఫుడ్ తీసుకెళ్ళింది మేమైతే ఫుడ్ అక్కడే తినేసి పైకి అయితే వెళ్ళిపోతున్నాము. అలా వెళ్ళేదారి కూడా బాగుంటుంది. పైకి వెళ్ళి కొద్ది అక్కడైతే ఇవి మనకి భోజనాలు చేసేవాళ్ళు కదండి, విస్తరాకులు చెట్లు కూడా ఉంటాయి. కానీ పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైకి ఎక్కి కొలిది రాళ్ళ ఉంటాయన్నమాట. దానివల్ల కేర్ఫుల్గా వెళ్ళాలి. నేను మా పిల్లలు వెళ్తున్నాం. వీడియో అయితే మా అన్నయ్య అయితే తీస్తున్నాడు. తీయమంటే మనం ఎంత కష్టపడి వెళ్తాం కదండి. ఆ వాటర్ ఫాల్స్ చూసాక మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాము. చూడండి ఫ్రెండ్స్, అలా పైకి అలా రాళ్ళ కింద ఉంటుంది. వెళ్ళి దారిలోనే విస్తరాకులు కూడా ఉంటాయి అన్నమాట. ఫైనల్లీ మేమైతే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. చాలా అంటే నిజంగా చాలా బాగుంటుంది. మీలో ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, సామలకోటకి దగ్గరలో ఉంటే కనుక. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడే మధ్యాహ్నం దాకా ఉండి మధ్యాహ్నం నుంచి బయలుదేరి అయితే ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ 5 అయితే అయ్యింది. మా పెద్దోడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వాటర్ ఫాల్స్ మీలో ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి. నా వీడియో ఎక్కడ వరకు వస్తుందో మీ విలేజ్ నేమ్ కూడా కామెంట్ చేయండి.